నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం ఆసక్తికరంగా మారింది. ఇటీవల అనేక వేదికల మీద కేటీఆర్ మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమదే గెలుపని మాట్లాడుతుండటం అందరికీ తెలిసిందే. ఈ మధ్య సూర్యాపేట, కరీంనగర్ బహిరంగ సభల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేకెత్తేలా ఆయన ఉపన్యాసాన్ని కొనసాగిస్తూ అధికార కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ కేటీఆర్ చిన్నపిల్లాళ్లా మాట్లాడుతున్నారని, ఆయన అమెరికాలో చదువుకున్న బుద్ధి మాత్రం పెరగలేదని వ్యాఖ్యానించారు. కేటీఆర్ అవగాహన లేకుండా మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అధికారాన్ని చేపడుతుందని జోస్యం చెప్పారు. రాబోయే 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఉద్దేశించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ కోమటిరెడ్డి ఈ స్థాయిలో మాట్లాడడానికి కారణం నిన్న కరీంనగర్ సభలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలే ప్రధాన కారణం. ఇంతకు కేటీఆర్ ఏమన్నారో ఓసారి చూద్దాం. నేను కేసీఆర్ అంత మంచోణ్ణి కాదు, మళ్ళీ మన టైం వస్తుంది, బరాబర్ మన టైం వస్తుంది, పేర్లు రాసుంచండి, ఒక్కొక్కడిని ఏం చేయాలో అది చేద్దాం, వదిలిపెట్టే సమస్య లేదు. కొంతమంది అనుకుంటున్నారేమో మేము రిటైర్ అవుతాం, ఇంటికి పోతాం, మనల్ని ఏం చేస్తారనుకుంటున్నారేమో. రిటైర్ అయి విదేశాలకు పోయినా రప్పించి మరీ అన్ని లెక్కలు సెట్ చేస్తాం, హిసాబ్ కిసాబ్ మొత్తం చూస్తాం, ఊరుకునే బాపతి కాదు. ఇదివరకున్న కథ వేరు, ఇప్పుడున్న కథ వేరు అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేస్తూ గత కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం త్వరలో కొలిక్కి రానుందని, కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు ఇండియాకొస్తే ఫోన్ ట్యాపింగ్ బండారం బయటపడుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉనికి కోల్పోయిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసే సంస్కృతి కాంగ్రెస్ కు లేదన్నారు. మా కాంగ్రెస్ నేతలకు అమెరికా పారిపోయే అవసరం లేదని కోమటిరెడ్డి అన్నారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. ప్రభాకర్ రావును కేసీఆర్ విదేశాల్లో దాచిపెట్టారని మండిపడ్డారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే నేను ఎమ్మెల్యేగా విజయం సాధించినా రాజీనామా చేస్తానని, శాశ్వతంగా రాజకీయాలకు స్వస్తి చెప్పి ప్రజలకు తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలందిస్తానని అన్నారు. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే కేటీఆర్ ఎమ్మెల్యేగా గెలిచినా తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుండి తప్పుకుంటారా అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సవాల్ విసిరారు. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విసిరిన ఛాలెంజ్ ని కేటీఆర్ స్వీకరిస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.